జనసేనకు 30 సీట్లైనా పొత్తులపై హరిరామ జోగయ్య లేఖ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఏపీలో టీడీపీ జనసేన మధ్య పొత్తు, ఇక జనసేనకు తక్కువ సీట్లు కేటాయిస్తే అదొక విఫల ప్రయోగం అవుతుందన్న హరిరామయ్య జోగయ్య. ఇక పవన్ యొక్క ఆశయ సాధన కోసం కనీసం 50 సీట్లు కేటాయించాలని ఆయన వెల్లడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జనసేన ఎదుగుదలకు టీడీపీయే అడ్డుగా ఉందా అంటూ ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక ఏపీలో జనసేన పార్టీ ఎత్తులపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఆసక్తికర లేఖ రాశారు. ఇక ఎన్నికల నేపథ్యంలో జనసేనకు 25 నుంచి 30 సీట్లు కేటాయిస్తే అదొక విఫల ప్రయోగంగా మిగులుతుందని హరిరామయ్య జోగయ్య హెచ్చరిస్తా ఉన్నారు. అంటే పొత్తులపై ఇంకా తేలాల్సి ఉంది అన్నమాట. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం 25 నుంచి 30 సీట్లు సరిపోవని ఆయన స్పష్టం చేస్తున్నారు ఆ లేఖ ద్వారా. పొత్తులో భాగంగా జనసేనకు 50 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాలు కేటాయించాలని పేర్కొన్నారు. 2019 జనసేన తరపున పోటీ చేసి ఓటమి పాలైనటువంటి నాయకులు 2024 ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని హరిరామ జోగయ్య వివరించారు. ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ప్రకంపనలు సృష్టిస్తా ఉన్నాయి. జనసేన రాజకీయ ఎదుగుదలకు టీడీపీ అడ్డుగా ఉందా? పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో సర్దుకుపోవడమే కారణమా అంటూ తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేలా టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని హరిరామయ్య జోగయ్య ఆరోపిస్తా ఉన్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి అయినటువంటి జోగయ్య చేస్తున్నటువంటి ఆరోపణలు, కురిపిస్తున్నటువంటి ప్రశ్నల వర్షం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో పొత్తులో భాగంగా జనసేనకు తక్కువ సీట్లు కేటాయిస్తారన్న సంకేతాలు ఆశావాహులను నిరాశ నిస్పృహలకు గురి చేస్తున్నాయని కూడా ఆయన తెలిపారు. దీంతో తీవ్రమైనటువంటి కలకలం లేపుతా ఉంది. ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తు పై అనేకమైనటువంటి అంశాలు వస్తా ఉన్నాయి. పొత్తు ఉంటుంది అని ప్రకటించినప్పటికీ తాజాగా ఈ లేఖ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. ఇక ఆశావాహుల్లో తీవ్రమైనటువంటి అలసత్వం ఉన్నట్టు కనిపిస్తా ఉంది. దీంతో పొత్తులపై ఇంకా ఇటు తేల్చలేని పరిస్థితి, ఎక్కువ సీట్లు ఇస్తారా ఇవ్వాలనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది.